హాయ్ ఫ్రెండ్స్, ఫామ్ హౌస్లో ఎలా ఆడుకుంటున్నాయో చూడండి. ఆవులు చూడండి ఏ విధంగా కుమ్ముకుంటున్నాయో, ఒకటి దాని మించిది ఒకటి ఉన్నది. చూసారా, చాలా బాగా అనిపించింది. తర్వాత మేము ఫామ్ హౌస్ లోపలికి వెళ్తే అది కొన్ని వెజిటబుల్ ట్రీస్ అవి కనపడుతున్నాయండి, ప్లాంట్స్. చూడండి, ఇది మ్యాంగో ట్రీ అండి. మ్యాంగో ట్రీ కొన్ని మ్యాంగోస్ చూడండి ఎలా కట్ చేయాలో. కింద మేము దుప్పటి పట్టుకుంటే పైనుంచి కాయలు కట్ చేస్తున్నారు. ఈ విధంగా కట్ చేస్తే కాయలు పగలకుండా కాయ పలంగా వస్తుంది. ఇది చూడండి, పాదు అండి. ఇది సొరకాయ పాదు, సొరకాయ రౌండ్ సొరకాయలు ఇవి. చూడండి ఎంత బాగా కాసినాయో. ఒక 2 కాయలు కాసినాయి, మేము అవి కట్ చేసుకున్నాము. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాం. అది రౌండ్ కాయ అయితే టేస్ట్ బాగుంటుంది కూరకి. కత్తిరితో గట్టిగా కట్ చేయవలసి వచ్చింది. కింద ఎన్ని కాయలు ఉన్నాయో కూడా తెలియడం లేదు. అవి పైన ఆకులు కప్పించడం వల్ల ఈ కాయ చాలా బాగా వచ్చింది. చూడండి, దోసకాయ కూడా ఎల్లో దోసకాయ అంటారు. ఈ దోసకాయ కూడా పాదు కింద చాలా ఉన్నాయి దోసకాయలు. మేము ఒక దోసకాయ 2 దోసకాయలు కట్ చేసుకున్నాము. ఎల్లో కలర్లో ఎంత బాగుందో చూసారా. ఇవన్నీ ఆర్గానిక్ కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిగా ఉంటాయి. ఇలా వచ్చే ముందు మళ్ళీ మేము ఆవుకి కొంత గడ్డది పెట్టాము. అవి ఎలా తింటున్నాయో చూసారు కదా. చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేటు. ఆర్గానిక్ కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా వెజిటబుల్స్ మేము తీసుకుని కట్ చేసుకున్నాము. తర్వాత ఈ చెట్లకి నిమ్మకాయ చెట్లు, ఇంకా అరటి చెట్లు, పపాయ చెట్లు, అన్ని రకాల చెట్లు ఉన్నాయండి. ఇది చూసారండి, జామ చెట్టు, జామ పిందులు ఇవి. ఇది వాటర్ మిలన్ చెట్టు. వాటర్ మిలన్ చిన్న కాయ ఉంది చూడండి. ఇది డార్క్ గ్రీన్ కలర్ వాటర్ మిలన్. ఇది పాదు కూడా చాలా బాగుందండి. ఇలాంటి పాదులు చాలా ఉన్నాయి ఫామ్ హౌస్లో. తర్వాత మేము టమాటా చెట్లు, టమాటాలు కూడా తీసుకున్నామండి. టమాటాలు ముగ్గుని, కొన్ని పచ్చి కూడా కట్ చేసుకున్నాం తర్వాత ముగ్గుతాయనేసి. చూడండి, టమాటా చెట్లు కూడా చాలా బాగున్నాయి. చాలా టమాటా చెట్లు ఉన్నాయి. మేము ఒక 15-20 కాయల వరకు మేము కట్ చేసుకున్నాం. ఇవన్నీ ఆర్గానిక్ కాబట్టి మా హెల్త్కి కూడా చాలా మంచి ఫుడ్ ఉంటుంది. నిమ్మకాయ చెట్టు అండి. ఇది స్విమ్మింగ్ పూలు ఇలా ఎండిపోయింది. కాకపోతే మేము స్విమ్మింగ్ పూల్ ఇప్పుడిప్పుడే మళ్ళీ కట్టి అది క్లీన్ చేస్తున్నారు. దీంట్లో ఒక చిన్న పాము ఉందటండి, కానీ కనపడలేదు మాకు. అది పక్కకి వెళ్ళినట్టుంది. అలాగే బెండపాదు, ఇది బెండకాయ చెట్లు ఇవి. నిమ్మకాయ చెట్లు. ఈ నిమ్మకాయ చెట్లు కూడా ఈ కాయ తెల్లగా కొంచెం కలర్ వైట్గా వచ్చింది. అలాంటి కాయల్ని కొయ్యాలట, రసం బాగా వస్తుందట. ఇవన్నీ ఆర్గానిక్ కాబట్టి మనకి చాలా మంచి ఫుడ్ అనుకోవాలి. దోసకాయ చూడండి ఎంత బాగుందో, ఎల్లో కలర్లో.